ప్రభు అయిన యేసుక్రీస్తు సర్వశక్తి గల నామంలో లైఫ్ చర్చ్ వైజాగ్ నుండి మీకు శుభములు. మీరంతా అనుదినము ఈ హోప్ ఫర్ టుడే వాక్య దానాలను క్రమం తప్పకుండా అనుసరిస్తూ మీరు వ్యక్తిగతంగాను కుటుంబంగాను ఆత్మీయంగా అభివృద్ధి పొందుతున్నారని నమ్ముతున్నాను. మాకు కూడా దేవుడు చూపుతున్న కృప, ప్రార్థనాపూర్వకంగా ఈ హోప్ ఫర్ టుడే వాక్య ధ్యానాలను మీ ముందుకు తీసుకొని రావడానికి మాకు చూపుతున్న ధన్యతను బట్టి కూడా దేవాదేవుని స్తుతిస్తూ ఉన్నాను. ఈ సమయంలో ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఈ సమయంలో ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. దేనిని గూర్చియు చింతపడకుడు గాని ప్రతి విషయములోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. దేనిని గూర్చి చింతపడకుడు కానీ మీ ప్రార్థన విన్నపాలను దేవునికి తెలియచేయుడు అంటున్నాడు. ఈ వచనాన్ని మనం ఈ విధంగా అర్థం చేసుకోవచ్చు. చింతపడకు, ప్రార్థన చేయి. చింతపడకు, ప్రార్థన చేయి. దేనిని గూర్చి చింతపడవద్దు అంటున్నాడు. అది ఏ చింత అయినప్పటికీ, దేని వలన నీవు చింతిస్తున్నావో, ఒకవేళ అది నీ కుటుంబంలో ఉన్న పరిస్థితి కావచ్చు, ఒకవేళ నీ ఆర్థిక పరిస్థితి కావచ్చు, ఒకవేళ మీ బిడ్డల భవిష్యత్తు గురించి కావచ్చు, ఒకవేళ నీ వ్యక్తిగత జీవితంలో కెరియర్ గురించి కావచ్చు, వాట్ ఎవర్ ఏదైనా కావచ్చు, దేనిని గురించి అయినా కావచ్చు, చింతిస్తున్నావా? చింతపడద్దు, ప్రార్థన చేయి అని చెప్తున్నాడు పౌలు. ఈ మాటను మరలా చదువుతున్నాను. దేనిని గూర్చియు చింతపడకుడు కానీ ప్రతి విషయంలో అది ఏ విషయమైనా కావచ్చు. ఒకవేళ ఇతరులకు చెప్పుకోవడానికి ఈ విషయం షేర్ చేసుకుంటే అర్థం చేసుకుంటారో లేదో తెలియదు, కానీ ఒకవేళ ఇతరులకు ఈ విషయం షేర్ చేసుకుంటే నన్ను ఏ విధంగా అపార్థం చేసుకుంటారో నీవు అనుకోవచ్చేమో, కానీ దాపరికము లేకుండా షేర్ చేసుకోవడానికి, తెలియచేసుకోవడానికి దేవుడు నీకున్నాడు. ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం మీకు అనుగ్రహించును అని చెప్పి తరువాత వచనంలో ఉంటుంది. అప్పుడు సమస్త జ్ఞానానికి మించిన, నీ ఊహించో, నీ జ్ఞానానికి మించినది, సమస్త జ్ఞానానికి మించినటువంటి క్రీస్తు యేసు వలన సమాధానం మీకు అనుగ్రహించబడుతుంది అని తరువాత వచనంలో ఉంటుంది. ఎప్పుడు అనంటే, చింతించకుండా దేవుని సన్నిధిలో నీవు ప్రార్థన చేసినప్పుడు. దేని గురించి అన్నప్పుడు, దేని గురించైనా సరే, దేనిని గురించి చింతపడకుడు కానీ ప్రతి విషయంలో ఈ ప్రార్థన మనవిని దేవుని సన్నిధిలో చేయొచ్చా చేయకూడదని కాదు, కానీ ప్రతి విషయంలో దేవుని చిత్తానుసారంగా నువ్వు ప్రార్థన చేయటం నేర్చుకుంటే నీకు చింత అనేది ఉండదు. ఒకవేళ చింత వచ్చినప్పటికీ ఆ చింతలో సమస్త జ్ఞానమునకు మించినటువంటి దేవుని జ్ఞానము చొప్పున మనం బయటికి రావడానికి దేవుడు మార్గాలను కలుగు చేస్తాడు, మార్గాలను సృజిస్తాడు, నీకోసం మార్గాలను సృజిస్తాడు మన కోసం. అది ఏ చింత అయినా సరే, ఏ బాధ, ఏ శ్రమ, ఏ ఊబిలో నువ్వు కూరుకొని పోయినప్పటికీ ఆ ప్రతి పరిస్థితి నుంచి లేవనెత్తడానికి, నువ్వు బయటికి రావడానికి ఒకే ఒక మార్గం, ఒకే ఒక ఆయుధం, ఒకే ఒక సహాయం ఏంటి అని అంటే ప్రార్థన మాత్రమే. ప్రార్థిస్తున్నామా? అనుదినము దేవుని సన్నిధిలో విడువక ప్రార్థించే అనుభవాలు మనకుంటున్నాయా? చింతలను బట్టి, బాధలను బట్టి దేవునికి దూరం అవుతూ ఉన్నామా? నో, దూరం అవడానికి వీల్లేదు. ఇదిగో అంటున్నాడు, దేనిని గురించి చింతించవద్దు, ప్రతి విషయం ప్రార్థన చేద్దాం. అది ఒకవేళ మన కుటుంబాల్లో ఉన్న అవసరతలు కావచ్చు, చింతలు కావచ్చు, మన భవిష్యత్తు గురించిన చింత కావచ్చు, మన బిడ్డల జీవితాలలో ఆశించిన స్థాయిలో వారి జీవితాలు ఉండకపోవచ్చు. ఏ పరిస్థితి అయినా దేవునికి అప్పగించినప్పుడు సమాధానం నీ జ్ఞానానికి మించిన రీతిలో, సమస్త జ్ఞానానికి మించిన రీతిలో నీకు సమాధానం ఇచ్చే దేవుడు ఆయన పాదాల దగ్గరకు చేరదామా? ఆయన పాదాల దగ్గర చేరదామా? చేరి ప్రార్థన చేద్దామా? మన చింతలన్నిటి నడుమ దేవుడు సమస్త జ్ఞానానికి మించిన సమాధానం మనకి ఇవ్వబోతున్న స్థితిని ఆలోచిస్తూ ఆయన పాదాలు పెట్టుకొని ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన, మీరు ఎక్కడున్నప్పటికీ నాతో కలిసి ఏకీభించాలని మనవి చేస్తున్నాను. చిన్న ప్రార్థన చేస్తాను, ఏకీభవిద్దాం. మహోన్నతుడా, జీవము కలిగిన దేవా, మీ గొప్ప నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా.
నా దేవా, సమస్త జ్ఞానమునకు మించిన సమాధానం క్రీస్తు యేసు ద్వారా మాకు ఇవ్వడానికి ఇష్టపడుతున్న దేవుడవు. అయితే చింతలలోనే ఉండక మేము మీ సన్నిధిలో ప్రార్థన చేసే, ప్రతి విషయంలో ప్రార్థన చేసే అనుభవాలు మాకు నేర్పించమని ప్రాధేయపడుతున్నాం. మీ సమాధానాన్ని మేము పొందుకొనగలుగునట్లుగా మమ్మల్ని మేముగా మీ సన్నిధిలో సమర్పించుకొని దేనిని గురించి చింతించకుండా ప్రతి విషయంలో మీ సన్నిధిలో ప్రార్థించే అనుభవాలు మాకు దయచేయమని మీ కృపా హస్తాల్లోనికి మమ్మల్ని మేముగా సమర్పించుకుంటూ ఘనత మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు సన్నిధి నిత్యము మనకు తోడై ఉండును గాక. ఆమేన్.